ఆత్మ నమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము మందస్మృత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయ నమః. మంద అంటే మృదువైన, స్మిత అంటే చిరునవ్వు, ప్రభ అంటే కాంతి, పూర అంటే ప్రవాహము, నిండుతనము, మజ్జత్ అంటే మునిగిపోయిన, కామేశ అంటే పరమశివుడు, మానస అంటే మనస్సు. అమ్మవారి మృదువైన చిరునవ్వు వెలువరించే దివ్య కాంతిలో కామేశ్వరుని మనసు పూర్తిగా మునిగిపోయింది అని అర్థం. ఈ నామం సూచించేది మృదుత్వంలోని దైవిక శక్తి, ప్రేమతో కూడిన ప్రశాంతత, అంతరానందం వెలువరించే కాంతి, మౌనంలో వ్యక్తమయ్యే కరుణ. అమ్మవారి చిరునవ్వు బాధలను కరిగిస్తుంది, హృదయాన్ని ప్రశాంతం చేస్తుంది, ప్రేమను మేల్కొలుపుతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ అమ్మవారిని కమలాసనంలో ధ్యానించి ఆమె ముఖంలో మృదువైన చిరునవ్వు కనిపిస్తుందని ఊహించండి. ఆ చిరునవ్వు నుండి బంగారు కాంతి ప్రవహిస్తోంది. ఆ కాంతి మీ హృదయాన్ని నింపుతోంది. మీలోని బాధలు, ఆందోళనలు కరిగిపోతున్నాయి. ఇప్పుడు నెమ్మదిగా మందస్మృత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయ నమః, మందస్మృత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయ నమః, మందస్మృత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయ నమః అని ధ్యానిస్తూ జపిస్తూ మనసుకు ప్రశాంతత వస్తోందని భావిస్తూ, ప్రేమాభావం పెరుగుతోందని ఊహిస్తూ, అంతరానందం మేల్కొంటుందని గమనిస్తూ, దైవిక శాంతి అనుభూతిని అనుభవిస్తూ, కృతజ్ఞతాభావంతో ఆత్మ నమస్తే.